వాడంత ఈజీగా వదిలే రకం కాదు. వాడు అంత ఈజీగా దొరికే రకం కాదు. గట్టిగానే కొట్టావే, ఏలియన్‌గా మారవా? ఇలాంటి దద్దమ్మ కోసం కూడా ఏలియన్‌గా మారితే నేనేం హీరో అవుతాను? డైలాగ్ చాలా బావుంది. కానీ దద్దమ్మనా? ఏది? మళ్ళీ ఒకసారి ఆ మాట చెప్పు అని బెన్ 11 నానో ఎనర్జీతో అటాక్ చేస్తాడు. నానో ఎనర్జీ నువ్వెలా వాడుతున్నావు? ఈ పవర్ కోసం నేను గ్వెన్‌ని తినేసాను. ఏంటి? అవును. ఈ పవర్ కోసం నేను గ్వెన్‌ని తినేసాను. నువ్వు మనిషివా? మానవ మృగంవా? రెండోది అనుకో. ఆ వాచ్‌ని నాకిచ్చేయి. నీకు నొప్పి తెలియకుండా చంపేస్తాను. నీ పవర్ హంగర్‌ని తట్టుకోలేకపోతున్నాను. నన్ను మళ్ళీ మళ్ళీ అడిగించుకోకు అని మ్యాన్ ఎనర్జీతో మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తూ ఉంటాడు. బెన్ ఇంకా ఏలియన్‌గా మారడానికి ట్రై చేస్తాడు. కానీ తన వాచ్‌లో ఏదో న్యూ ఏలియన్ని స్కాన్ చేసినట్టు వాచ్ పని చెయ్యదు. బెన్ 11 ఇంకా తన ఫుల్ పవర్‌ని ఒకేసారి బెన్ పైకి విసురుతాడు. ఇంకా బెన్ పని అయిపోయింది అనే టైంలో ఇప్పుడు రా చూసుకుందాం. అమ్మాయి వాయిస్ వస్తుందేంటి? నా వాచ్ హ్యాండ్ ఇచ్చింది. జూలీ నువ్వా? నన్ను పారాడాక్స్ పంపారు. బెన్ మళ్ళీ ఏలియన్‌గా మారడానికి ట్రై చేస్తుంటే ఒక కొత్త ఏలియన్ యాక్టివ్ అవుతుంది. ఆ ఏలియన్ని మారదామనే లోపే బెన్ 11 జూలీ పైన అటాక్ చేసి బెన్ వాచ్‌ని బైట్ చేస్తాడు. అల్ట్రాట్రిక్స్ డ్యామేజ్ అయ్యి అల్ట్రాట్రిక్స్ నుంచి చాలా ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకున్న బెన్ 11 ఆ ఎనర్జీ మొత్తాన్ని తట్టుకోలేక అక్కడే బ్లాస్ట్ అయిపోతాడు. Self-repair mode activated. A few minutes later. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇయాన్ ఏం చేస్తున్నాడు? ఫ్యూచర్ లో ఒక వార్ జరగబోతుంది. ఆ వార్ మనం విన్ అవ్వాలంటే నువ్వు చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ లేకుండా చేద్దాం అనుకుంటున్నాడు. అలాగే ఆస్ట్రాయిడ్ ఈవెంట్ జరుగుతుంది. ప్రతి యూనివర్స్ లో ఉన్న ఎర్త్ పైన ఆస్ట్రాయిడ్ పడుతుంది. దాన్ని ఆపుతూ బెంటెన్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. అవును, నా యూనివర్స్ లో కూడా. నా యూనివర్స్ లో కూడా. అంటే ఇది నీ యూనివర్స్ కదా? కాదు. మరి ఇక్కడ వాచ్ ని ఎవరు యూజ్ చేస్తున్నారు? అసలు ఈ యూనివర్స్ లో వాచ్ లేదు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? బెన్ 10,000 రాబోతున్నాడు. కొంచెం వెయిట్ చేయండి. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ ఈ 2 వీడియోస్ చూడండి. ఆల్రెడీ చూసేసిన మళ్ళీ చూడండి. అప్పుడు మీకు స్టోరీ చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంతకీ ఈ స్టోరీ ఏందిరా అంటే బెంటన్ ఆమ్నివర్స్కి కంటిన్యూషన్గా నేను రాస్తున్న ఫ్యాన్ మేడ్ సిరీసే ఈ బెంటన్ ఆమ్నివర్స్ 2. దాంట్లో థర్డ్ పార్టే ఇది. పార్ట్ 1ని మీరు 5 minutes చూడండి, మొత్తం కంప్లీట్ చేసేస్తారు. మీరు కనుక అలా చేస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన బెంటన్ ఫ్యాన్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నాకు చాలా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు కొంతమంది వచ్చి ఇంకా బతికే ఉన్నావురా నువ్వు, పార్ట్ 2కి పార్ట్ 3కి ఇంత గ్యాప్ ఇచ్చావేంట్రా అని అంటూ ఉంటారు. తెలిసిందే కదా నేను డైరెక్టర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అని. షార్ట్ ఫిలిం పనుల్లో పడిపోయాను. అండ్ ఈ ఎపిసోడ్ స్టోరీ కూడా నన్ను అంత సాటిస్ఫై చేయలేదు. సో రీరైట్ చేసి 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 నన్ను సాటిస్ఫై చేసిన దాకా రాసేసరికి ఇంత టైం పట్టేసింది. నెక్స్ట్ నుంచి అలా చెయ్యను. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నొక్కేస్తే చూస్తావేంటి నొక్కే. అలాగే వీడియోలో ఎక్కడైనా మీకు బ్లాక్ అండ్ వైట్గా కనిపించిందంటే అది ప్రీవియస్ పార్ట్స్కి సంబంధించింది. అది ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ అనమాట. ఆ సీక్వెన్స్ని మీరు చూడాలంటే ప్రీవియస్ ఎపిసోడ్స్ని చూడండి. ప్రతిసారి ఇది ఫ్లాష్ బ్యాక్, ఈ సీన్ అక్కడికి లింక్ అవుతుంది అని నేను చెప్పలేను కాబట్టి బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తాను. బెన్ వెళ్ళిపోయిన తర్వాత యూనిస్ని అబ్జర్వ్ చేసుకున్నాడు. అప్పుడే అక్కడికి ఇయాన్ వస్తాడు. నాతో జైలు కలుపు, మనకి ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. మనం ఒకసారి నల్వాయిడ్కి వెళ్ళాలి, అక్కడ ఒకడిని కలవాలి. ఈ నల్వాయిడ్కి ఎందుకు వచ్చాం? ఇక్కడ మన ఫ్రెండ్ ఒకడున్నాడు, మిస్టర్ సెర్వాంటిస్. నేనెవరో మీకు తెలియదు, కానీ నాకులాగే మీకు కూడా బెన్నని పీక నొక్కి చంపేయాలన్నంత కోపం ఉందని నాకు తెలుసు. ఆ ఛాన్స్ని మీకు ఇస్తాను. బెన్ననే కాదు, లమ్మర్స్ని కూడా లేపేయండి. కానీ ఎందుకో నాకు బాగా తెలుసు. యోన్ తన టైం పవర్స్తో సెర్వాంటిస్ ప్రైమ్ స్టోన్ పవర్స్ని తిరిగి తీసుకొస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ నల్ వాయిడ్లో ఉన్న ప్రతి వేబీని నువ్వు కంట్రోల్ చేయాలి. వాటిని ఎర్త్ మీద వదిలేయాలి. ఫస్ట్ ఒకదాన్ని వదులు. అది కనుక ఫెయిల్ అయితే అన్నిటినీ వదిలే. నువ్వు ఎలా అటాక్ చేసుకుంటావో చేసుకో, కానీ నీ అటాక్కి
లమ్మస్ వణికిపోవాలి. ఇదంతా నేను మీ ఆనందం కోసం మాత్రమే చేయమంటున్నాను. నా అసలు పని వేరే ఉంది. మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి. అదేంటంటే ఈ నల్ వైడ్లో ఉన్న ప్రతి ఏలియన్ డిఎన్ఏ నాకు కావాలి. డిఎన్ఏస్ని సేకరించడంలో మీరు స్పెషలిస్టు కదా. ఇంతకీ ఆ డిఎన్ఏస్తో నువ్వేం చేసుకుంటావు? నేను ఇదంతా చేస్తుంది నా వెపన్ కోసం. ఆ వెపన్ని రెడీ చేయడానికి ఈ డిఎన్ఏస్ అన్నీ కావాలి. నిజంగా బెన్ చనిపోయాడంటావా? మళ్ళీ ఒకసారి వెతుకు. నేను యూనివర్స్ అంతా వెతికాను, బెన్ ఎక్కడా లేడు. కానీ ఒక ప్లేస్లో ఉండే ఛాన్స్ ఉంది. ఈ టోకో స్టార్ ఏలియన్స్ మళ్ళీ ఎక్కడి నుంచో వస్తున్నాయి. చెక్మేట్ పారాడాక్స్. బెన్ గ్రేట్ స్ట్రెంత్ తన వాచ్ కాదు, తన ఫ్రెండ్స్. అందుకే ఫస్ట్ టార్గెట్ వాళ్ళకే పెట్టా, మిస్ అయ్యింది. కానీ ఈసారి మిస్ అవ్వదు. కనీసం ఆ స్పానర్ గాడిని బెన్ని కాపాడద్దు అని చెప్పు ఉండకపోయినా వాడొచ్చి కాపాడుండేవాడేమో. కానీ మీరు అడ్డంగా దొరికేశారు. ఇప్పుడు ఆ బెన్ గాడి చెంచాలు బేబీ కాళ్ళ కింద నలిగిపోతారు. మన బెల్వుడ్ని బేబీలు చుట్టుముట్టాయి. వాటిని మనం ఓడించలేమని నాకు తెలుసు. ఓడించేవాడు ఇక్కడ లేడు. ఎవడో వచ్చి కాపాడతాడని మనం చేతులు కట్టుకొని కూర్చోలేము. ఎందుకంటే ఇక్కడ మనల్ని చాలామంది హీరోల్లా చూస్తున్నారు. మనం కూడా హీరోలమే. వాళ్ళని కాపాడే బాధ్యత మనకుంది. మనమంతా కలిస్తే వాటిని ఓడించగలమనే నమ్మకం నాకుంది. కనీసం వాటిని ఆపడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు ఒకటైతే జరగాలి. ఈ బేబీక్లే కాదు, ఏలియనక్స్లే వచ్చిన భూమిని వెంట్రుక కూడా పీకలేరని యూనివర్స్ అంతా మారు మోగిపోవాలి. లంబస్ పదండి. బండి హ్యాండ్ ఇచ్చింది. ఇంతకీ యూనివర్స్ గురించి నీకేమైనా తెలుసా? నాకు అసలు యూనివర్స్ గురించి ఏమీ తెలియదు. నాకైతే ఆ బెన్ 11ని చూసినప్పుడు నన్ను, గ్వెన్ని, కెవెన్ని కలిపేస్తే వచ్చిన బెన్ వర్షన్లా అనిపించింది. ఇంతకీ వాళ్ళెవరు? ఎవరే తల్లి నువ్వు? ఇంతకీ నీ యూనివర్స్ గురించి ఏం చెప్పలేదు. నేను బెంటెన్ ఆడుకుంటుంటే నాకు ఈ వాచ్ దొరికింది. అలా నేను సూపర్ హీరో అవ్వడం చాలా జరిగాయి. బెంటెన్ ఒక అటాక్ లో చనిపోయాడు. సారీ, నేను చాలా ట్రై చేశాను, కానీ నేను అతనిని చాలా మిస్ అవుతున్నాను. మరి నీ యూనివర్స్? ఆ యూనివర్స్ అయితే అంతా నార్మలే. ఆ వాచ్ దొరకడం, సూపర్ హీరో అవ్వడం, యూనివర్స్ని కాపాడడం, ఇదే నా డైలీ రొటీన్ లైఫ్. జూలీకి నాకు అయితే బ్రేకప్ అయింది. తనంటే నాకు చాలా ఇష్టమని నేను రీసెంట్గానే చాలా క్లారిటీగా చెప్పాను, కానీ తను ఇంకా ఏం చెప్పలేదు. వచ్చేసాం. నేను ఈ యూనివర్స్ కి డేనీ ద్వారానే వచ్చాను. నీకు టైం సైకిల్ గుర్తుంది కదా? నాకు గుర్తుంది. మరి నువ్వు? నేను క్లాక్ వర్క్ ఏలియన్ గా మారి వెళ్తాను. ఇది వర్క్ అవ్వదు. నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను. అల్టిమేట్ గా మారి ట్రై చేసావా? అది వర్క్ అవుతుంది. లేదు, నేను అల్టిమేట్ ఏలియన్స్ వాడి చాలా రోజులు అవుతుంది. సరే, మనం మళ్ళీ కలుద్దాం. జూలీకి మళ్ళీ ఒకసారి చెప్పు. తను నో చెప్తే నేను ఇంకా సింగిలే. హ్యాపీ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా పారాడాక్స్? నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేయకు. ఎందుకంటే నా వెపన్ని ఇప్పుడే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. బెన్ టైం సైకిల్ తోటి తన యూనివర్స్కి వెళ్తుంటే ఇయాన్ మనుషులు బెన్ టైం సైకిల్ పైన అటాక్ చేస్తారు. సో బెన్ ఒక యూనివర్స్లో పడిపోతాడు. బెన్ బెల్వుడ్లో ఉంటాడు. తన చుట్టూ ఇయాన్ మనుషులే ఉంటారు. వాళ్ళ మధ్య నుంచి ఎక్సోస్కల్ వస్తాడు. వాడి వెనక ఒక అన్నోన్ పర్సన్ ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా స్టిల్ బెన్ 10Kతో ఫైట్ చేస్తూ చావకుండా మిగిలిన ఒకే ఒక్కడు, అది నేనే, ఎక్సోస్కల్. 10 పైన అటాక్ చేయాలి. ఆ అటాక్ అంతా నేను చూసుకుంటాను. నువ్వు నాకు జస్ట్ బ్యాకప్గా ఉంటే చాలు. ఎలా కనిపిస్తున్నాను? బెన్ 10 ఆ పిల్ల బచ్చాగాడి పైన అటాక్ చేసే వాళ్ళ కనిపిస్తున్నానా? అది కూడా బ్యాకప్గా. చూడు, నేను రిస్క్ చేయలేను. ఆ వాచ్ నాకు ఎలా అయినా కావాలి. ఎంతమందిరా ఇలా వస్తూ ఉంటారు ఆ రొటీన్ బొక్కలో వాచ్ గురించి. వాచ్ చాలా స్పెషల్. అది నాకు కావాలి. అది నాకు దొరికితే నిన్ను ఎంత పవర్ఫుల్గా అయినా మారుస్తాను. సరే, ఇప్పుడు నేను పీకేసే పీకుడు పాటు ఏం లేదు. నీకు హెల్ప్ చేస్తాను. ఇంతకీ నువ్వెవరు? అందరూ ఈ మధ్య ఇయాన్ అని పిలుస్తున్నారు. కావాలంటే నువ్వు నన్ను
బెన్ 11 అని కూడా పిలవచ్చు. బెన్ 11 నేనే. ఇదంతా చేస్తుంది నన్ను నేను క్రియేట్ చేసుకోవడం కోసమే. నేను ఆ ఫైట్లో బెన్ వాచ్ని నాశనం చేయాలనుకోలేదు. దానిలోకి నా డిఎన్ఏ ఎక్కించాను. ఆ డిఎన్ఏ అబ్జర్వ్ చేసుకున్న వాడు నా పవర్ని తట్టుకోలేక ఎండ్ ఆఫ్ టైంకి వచ్చాడు. అంటే ఇక్కడికి వచ్చిన వాడిని నన్ను నాలా మార్చుకున్నాను, నాలా ట్రైన్ చేసుకున్నాను. బెన్ 10,000ని కూడా ఓడించేంత పవర్ఫుల్ వెపన్గా వాడిని మార్చాను, ఇయాన్లా మార్చాను. ప్లాన్లో ఫస్ట్ పార్ట్ నన్ను నేను క్రియేట్ చేసుకోవడం కంప్లీట్ అయింది. ఇంకా సెకండ్ పార్ట్ డ్రాగన్ని తిరిగి తీసుకురావడం, తన అడ్డంకుల్ని తొలగించడం. ముఖ్యంగా ఆ బెన్, ఆ వాచ్, ఇంకా నిన్ను దాటి ఈ టైం లైన్ని మార్చడం అంటే చాలా కష్టం అని నాకు తెలుసు. అందుకే నేను ఈసారి మల్టిపుల్ ప్లాన్స్తో వచ్చాను. ఒక ప్లాన్ వర్క్ అవ్వకపోతే ఇంకొక ప్లాన్తో మూవ్ అవుతాను. టైం లైన్లో చిన్న మార్పు జరిగినా ఏమవుతుందో నీకు బాగా తెలుసు. ఇంత తెలిసినా నువ్వేం పీకలేవు పారాడాక్స్. ఈసారి బాగుంది, నిజంగా బాగుంది. కానీ నువ్వే కదా అన్నావు నాకు ఫ్యూచరు తెలుసు, పాస్ట్ తెలుసు అని. మరి నువ్వు ఇంత చేస్తుంటే నేనేమి చెయ్యకుండా ఉంటానా, లేక నేను చేసింది నువ్వు గమనించట్లేదా? తాతయ్య, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? పారాడాక్స్ పంపారు. నన్ను ఇక్కడికి పారాడాక్స్ పంపారు. నేను స్పానర్ దగ్గరికి వెళ్ళింది నిన్ను డైవర్ట్ చేయడానికి మాత్రమే. నేను ఇంకా చాలా మందిని కలిశాను. నీ సంగతి ఏంటి? ఇక్కడ టైమే లేదు, నీ పవర్స్ వర్క్ అవ్వవు. ఇక్కడి నుంచి వెళ్ళడానికి నువ్వు పోర్టల్ని కూడా ఓపెన్ చేయలేవు. అవును, కానీ నేను బయట నుంచి ఓపెన్ చేయగలను. నీకు అర్థమయ్యే ఉంటుంది, నా పాస్ట్లో ఉన్న నేనే నన్ను కాపాడుకుంటున్నాను. నేను చాలా మందిని కలిశానని చెప్పాను కదా, వాళ్ళలో నేను కూడా ఒకరు. ఒకవైపు బెన్ని ఇయాన్ ఆర్మీ, ఎక్సోస్కల్, అండర్ టౌన్లో ఉన్న చాలామంది క్రిమినల్స్తో బెన్ 11 చుట్టుముట్టేస్తాడు. బెన్ వాచ్ ఇంకా బాగవ్వలేదు, బెన్ ఏలియన్గా మారడానికి అవ్వట్లేదు. అయినా కూడా వాళ్ళతో ఫైట్ చేయడానికి బెన్ రెడీగా ఉంటాడు. ఈసారి అడ్డంగా దొరికేశాడు. నా వెపన్ నుంచి వాడు తప్పించుకోలేడు. చెప్పడం మర్చిపోయాను, ఇందాకటి నుంచి వెపన్ అంటున్నావు కదా. నీ దగ్గర వెపన్ ఉంటే నా దగ్గర అల్టిమేట్ వెపన్ ఉంది. వచ్చాడు బెన్ 10,000 వచ్చాడు. నువ్వు రావాల్సిన టైం వచ్చింది. ఒక్క దెబ్బకే అయిపోయిందా అల్టిమేట్ పెన్? గుర్తుకొచ్చానా తమ్ముడు? అయినా అటామిక్స్ థండర్ని ప్రొడ్యూస్ చేస్తుందా? అటామిక్ ఎక్స్ని అల్టిమేట్ ఫామ్లోకి తీసుకెళ్తే థండర్ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఫీచర్ మేబీ నీ వాచ్లో కూడా ఉండొచ్చు. ఇది నా కొత్త వాచ్, ఈ వాచ్లో ఏదో కొత్త ఫీచర్ ఉంది అని పారాడాక్స్ చెప్పారు, కానీ అదేంటో చెప్పలేదు. పారాడాక్స్ అన్నీ ఇలాంటి పనులే. మేబీ ఈ ఫీచర్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. దీని గురించి తర్వాత చెప్తానులే. ఇంతకీ మన మెయిన్ విలన్ ఎక్కడా? ఈ కోసమే వెయిట్ చేస్తున్నాను. అన్నులు తినడానికి కూడా ఈ మధ్య వెయిట్ చేస్తున్నారా? నువ్వు బెన్ 11 కదా, నువ్వు ఇంకా ఉన్నావా? ఈసారి నీకుంటుంది. నీ కాస్ట్యూమ్ చూస్తుంటే నువ్వు పాస్టియాన్ కాదు కదా? అలానే గెస్ట్ చేసావు. నీతో మాట్లాడేంత ఓపిక లేదు రా. నేను కూడా ఇంకా ఉన్నాను. నా వాచ్ కూడా యాక్టివ్ అయింది. అయితే ఇది హీరో టైం అవుతుందిలే, కానీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. నా హెడ్ క్వార్టర్స్లో తను నీ కోసం పోర్టల్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉంది. ఏదో కొంచెం తేడాగా ఉన్నాడు, హ్యాండిల్ చేయగలవా? పిల్లాడాడు, పరుగులేటిస్తాను. నేను చూసుకుంటాలే, వెళ్ళు. మళ్ళీ తప్పకుండా కలుద్దాం. నేను చూసిన బెస్ట్ బెన్ 10 మీరే. థ్యాంక్స్ తమ్ముడు, మళ్ళీ కలుద్దాం. అల్టిమేట్ బెన్ అనగానే భయపడిపోతాను అనుకున్నావా? నువ్వు ఇలాంటివేదో చేస్తావనే నేను నల్ వైడ్కి వెళ్ళాను. నల్ వైడ్లో ఉన్న ప్రతి క్రియేచర్ ఏలియన్ డిఎన్ఏని బెన్ 11కి ఇచ్చాను. నీ 100 ఏలియన్ల శక్తి తన దగ్గర ఉంది. నేను నిజంగా చెప్తున్నా, ఆ ప్లేస్లో ఏ బెన్ ఉన్నా నేను చాలా భయపడేవాడిని. కానీ అక్కడ ఉన్నది అల్టిమేట్ బెన్, అల్టిమేట్ వెపన్. తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో అసలు ఇది ప్రాబ్లమే కాదు తెలుసా. ఆమ్నివర్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ బెన్ తను ఎప్పుడు ఏం చేస్తాడో, ఎలాంటి ఏలియన్గా మారతాడో
నాకు కూడా తెలియదు. కామన్గా నేను ఏలియన్గా మారాను, కానీ ఏలియన్ పీక్ పవర్ని హెచ్చు చేయాలంటే ఏలియన్గా మారాల్సిందే. రాసుకోండి, మీకు దూల తీరిపోయి. అల్టిమేట్ బెన్ అటాక్కి బెన్ 11 తన పవర్స్ని ప్రాపర్గా కంట్రోల్ చేయలేకపోతాడు. ఇంకా తను ఓడిపోయాడు అనే మ్యాటర్ తనకి అర్థమైపోతుంది. తను గనక ఓడిపోతే ఇయాన్ అక్కడి నుంచి టెలిపోర్ట్ అయిపోయి ఒక ప్లేస్కి వెళ్ళమని చెప్తాడు. ఇప్పుడు బెన్ 11 అదే పని చేస్తాడు. ఇక్కడ ఏమైనా పర్లేదు, మనం బెన్ని కాపాడాలి. బెన్ 2 ప్లేసెస్లో ఉండే ఛాన్స్ ఉంది. ఒకటి లెజెండ్ డొమైన్, 2 మెయిన్గా నల్ వాయిడ్. నేను పాకెట్ డైమెన్షన్స్లో వెతకలేనని నాకు ఇప్పుడే అర్థమైంది. నల్ వాయిడ్లోనే బెన్ మెయిన్గా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు మన ప్లమ్మర్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి నల్ వాయిడ్లో బెన్ ఉన్నాడేమో వెతకండి. నేను లెజెండ్ డొమైన్ ఇంకా రాడు. ఆ వేబీకి మాట్లాడుద్దా? ఆ వేబీకి మాట్లాడలేదు, మాట్లాడిస్తున్నాడు. కరెక్ట్గా కనిపెట్టావు మై. అల్టిమేట్ ఎకో క్లోన్స్ని కూడా క్రియేట్ చేసుకోగలదా? హెడ్ క్వార్టర్స్కి వెళ్తాడు. తన్ని ఫాలో అవుతూ ఇయాన్ ఆర్మీ కూడా వస్తూ ఉంటుంది. బెన్ ఇంకా ఏలియన్గా మారదాం అనే టైంలోని అక్కడికి వచ్చిన ఇయాన్ ఆర్మీ పైకి ఎలీనా చిప్స్తో అటాక్ చేస్తుంది. ఎలీనా అంటే అని ఎలా? అవును, ఈ యూనివర్స్లో నేనే బెన్ వైఫ్. అది కాదు, అంటే ఆ చిప్స్ని నువ్వు ఎలా కంట్రోల్ చేస్తున్నావు అని. నేను ఈ యూనివర్స్లో అవి అన్కంట్రోల్ అయ్యాయేమో కానీ ఎక్కడైతే నేను వాటిని పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తున్నాను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ హెడ్ క్వార్టర్స్లో నేనే టాప్ సైంటిస్ట్ని. బెన్ నీ గురించి చెప్పాడు, ఆ పోర్టల్ ఓపెన్ చేస్తాను రా. పోర్టల్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడే ఆ యూనివర్స్ ఎర్త్ పైన ఆస్ట్రాయిడ్ పడుతుందని చెప్పి సిగ్నల్ వస్తుంది. సో బెన్ దాన్ని ఆపడానికి వెళ్తుంటే ఇయాన్ మనిషి ఒకడు ఆ పోర్టల్ పైన అటాక్ చేస్తాడు. పోర్టల్ క్లోజ్ అయిపోతూ ఉంటుంది. అదే లాస్ట్ ఆప్షన్. అయినా కూడా బెన్ ఏలియన్గా మారి ఆస్ట్రాయిడ్ని ఆపుదామని చెప్పి వెళ్తుంటే నేను చూసుకుంటాలే తమ్ముడు. అయినా కూడా పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. అప్పుడే బెన్కి ఒక ఐడియా వస్తుంది. జూలీ చెప్పినట్టు అల్టిమేట్ క్లాక్ వర్క్గా మారి తన యూనివర్స్కి వెళ్తాడు. నేను యూనివర్స్కి వచ్చిన బెన్ దగ్గరికి పారాడాక్స్ వస్తాడు. సిచ్యువేషన్ నేను అనుకున్న దానికంటే చాలా వర్స్ట్ అయింది. మొదట్లో బెన్ ఎక్కడా అని భయపడ్డాను అనుకున్నావేమో. నేను ఈ యూనివర్స్ పుట్టుకని నాశనాన్ని కొన్ని 100 సార్లు చూశాను. ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయినా కూడా అలా ఎందుకు బిహేవ్ చేశాను అంటే, నేను ఫ్యూచర్లో ఏమీ కాదు అని కూల్గా ఉంటే అవతలోడు కూడా అలాగే ఉంటాడు. జరగాల్సింది జరగదు. అందుకే సమ్టైమ్స్ టైం లైన్ మారిపోయింది, అనర్థం జరిగిపోయింది అని ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఫ్యూచర్ని కాపాడుకోవడం కోసం ఆడేదో ఒకటి చేస్తాడు. జరగాల్సింది జరుగుతుంది. తెలిసినా ఎక్కడికి ఎందుకు వచ్చాయా అనే డౌట్ ఉంటుంది. నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నువ్వు టైం లైన్ని మార్చేస్తావు. అందుకే అసలు నువ్వేం చేస్తున్నావా అని తెలుసుకోవడం కోసం వచ్చాను. ఇప్పుడే తెలిసింది నువ్వు అసలు టైం లైన్లో ఎటువంటి చేంజ్ చేయలేదు అని. నేను ఇంకా ఓడిపోలేదు పారాడాక్స్. నేను ఇంకా ఉన్నాను. నేను చెయ్యాలనుకున్నది ఇంకా చెయ్యలేదు. నువ్వు ఈ ఆనందంలో ఒకటి గమనించట్లేదు. అసలు వాచ్ లేని ఆ యూనివర్స్లో బెన్ 11కి ఆ వాచ్ గురించి ఎలా తెలుసు? ఇప్పుడు బెన్ 11 ఎక్కడున్నాడో నీకు తెలుసా? తెలిసే ఉంటుందిలే, కొన్ని 100 సార్లు చూసావు కదా. నేనెప్పుడో టైం లైన్ని బ్రేక్ చేశాను పారాడాక్స్. ఇది ఇంకా అయిపోలేదు. క్యానట్రిక్స్ వార్ రాబోతుంది. డ్రాగన్ మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. దీనంతటికి ఇది ఒక టీజర్ అంతే. దానికన్నా ముందు నా నుంచి ఆ బెల్వుడ్ని, ఎర్త్ని, ముఖ్యంగా ఆ జూలీని కాపాడుకోండి చూద్దాం. నా ముందు ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బెన్. ఒకవైపు టోకో స్టార్ ఏలియన్స్ బెల్వుడ్ని నాశనం చేస్తున్నాయి. ఇంకొక వైపు ఆ యాస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వస్తుంది. ఆల్వేర్ జూలీ దగ్గర ఉన్న షిప్ని అబ్జర్వ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఇయాన్ రీమ్యాచ్కి రెడీగా ఉన్నాడు. ఆ క్యూబ్ని దక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యాక్టింగ్ ఏంటంటే ఇయాన్ మాస్టర్ ప్లాన్ వల్ల ఇవన్నీ ఒక్క సమయంలోనే జరుగుతున్నాయి.
నువ్వు ఒకదాన్ని కాపాడుకోవడానికి వెళ్తే ఇంకొకటి కోల్పోవాల్సి వస్తుంది. ఇంతకీ నువ్వు దేన్ని కోల్పోబోతున్నావు, ఎన్ని కాదు. ఈ ఆమ్నివర్స్లో ట్రావెల్ చేయడం వల్ల నాకు ఒక్క విషయం అర్థమైంది. ఈ అల్టిమేట్ ఏలియన్స్ గురించి నాకు అసలు ఏమీ తెలియదు అని. ఇది హీరో టైం. ఇప్పుడు నన్నేం చేయమంటావు డ్యాగన్? సృష్టించు, నన్ను సృష్టించు. నువ్వు ఒక బెన్వే కదా, నీ సత్తా చూపించు. నా పని అయిపోయింది అనుకున్నారా? ఎపిసోడ్ ఎలా అనిపించింది? మీరు వెయిట్ చేసిన దానికి వర్తేనా? గూస్ బంప్స్ వచ్చాయా లేదా? మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి? ఇవన్నీ కూడా కామెంట్ చేసేయండి. ఎపిసోడ్లో ఇయాన్ స్టోరీ అంతా కూడా కొంచెం మైండ్ బిల్డింగ్గా ఉంటుంది. ఇయాన్ టైం ట్రావెల్ చేస్తాడు కాబట్టి, తనకి అడ్డంగా పారాడాక్స్ ఉంటాడు కాబట్టి, పారాడాక్స్ ఒకదాన్ని చెడగొడితే ఇంకోటి అమలు చేసేద్దామని చెప్పి మల్టిపుల్ ప్లాన్స్తో వస్తాడనమాట. అందువల్లే ఈ ఎపిసోడ్లోని చాలా ప్లాన్స్ని ఇయాన్ రివీల్ చేస్తూ ఉంటాడు. ఇయాన్కి ఇంకా చాలా మాస్టర్ మైండ్ ప్లాన్స్ ఉన్నాయి, వాటిని ఫ్యూచర్లో రివీల్ చేస్తాడు. పారాడాక్స్ని ఎలా అయినా ఈసారి ఓడిద్దాం అనే ప్లాన్తో వస్తాడనమాట ఇయాన్. రౌండప్ చేశారు. ఎనీ ప్లాన్ బి? ప్లాన్ బిఏ కాదు, ప్లాన్ జెడ్ వరకు ఉంది మన దగ్గర. ఎపిసోడ్కి ఇంకొక ప్లస్ పాయింట్ జూలీ వాయిస్. జూలీ వాయిస్ ఇచ్చిన నా ఫ్రెండ్ నాకు చాలా హెల్ప్ చేసింది ఈ ఎపిసోడ్ బాగా రావడానికి. తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెక్స్ట్ ఎపిసోడ్కి తనకి వాయిస్ అడుగుతాను, లేకపోతే జీవితాంతం మీరు నా వాయిస్తే వినాలి. మీకు ఇంకొక అదిరిపోయే విషయం ఏంటో చెప్పనా? యాక్చువల్గా మనం ఈ సిరీస్ అనౌన్స్ చేసినప్పుడు 10 పార్ట్స్ అని మాత్రమే అనుకున్నాం, కానీ ఇప్పుడు అవి 12 అయ్యాయి. అవును, నేను యాక్చువల్లీ ఇంటూ ది ఆమ్నివర్స్ తర్వాత అక్రాసిస్ ది ఆమ్నివర్స్ అని మాత్రమే చెప్పాను, కానీ ఇప్పుడు బియాండ్ ది ఆమ్నివర్స్ అని చెప్పి ఇంకొక ఎక్స్ట్రా పార్ట్ని చేస్తున్నాను. అసలు నిన్నెలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. అది దీనికి కంటిన్యూషన్గా వస్తుంది. యాక్చువల్లీ స్టోరీ అనేది చాలా పెద్దదనమాట. ఈ పార్ట్కి నేను చాలా పెద్దగా అనుకున్నాను, కాకపోతే మరి 1 hour వీడియో పెడితే మీరు చూస్తారనే నమ్మకం లేక 2 పార్ట్స్గా చేశాను. అది కూడా చాలా ఫాస్ట్గా పెట్టేయడానికే నేను ట్రై చేస్తాను. ఈసారి మీరు నన్ను నమ్మచ్చు. మాకు నమ్మకం లేదోరా, ఏమనుకోకు. లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలామంది అయితే ఇన్స్టా స్టోరీస్ పెట్టి మీ స్టోరీ టెల్లింగ్, ఎడిటింగ్ చాలా బాగుంది అని చెప్పి చాలా పొగిడారు. నాకు చాలా మోటివేటింగ్గా అనిపించింది. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అది ఎప్పుడో 2 months బ్యాక్ చేస్తే ఇప్పుడు చెప్తున్నాను అని ఏమనుకోకండి. కుదరలేదు వీడియో చేయడానికి. ఇంత మంచి అవుట్పుట్ రావాలంటే డిలే చేయక తప్పట్లేదు. బట్ నెక్స్ట్ పార్ట్ అయితే నేను డిలే చెయ్యను, మాకు నమ్మకం లేదోరా. మాటిస్తున్నాను. ఇంకా ఎక్కువ చెప్తే మీరు పక్కా అలానే అనుకుంటారు. సో మీరేమైనా నాకు ఈ వీడియోస్ నచ్చి నాకేమైనా హెల్ప్ చేయాలనుకున్నా, నాతో షార్ట్ ఫిల్మ్స్ గురించి ఏవైనా డిస్కస్ చేయాలనుకున్నా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, బెన్ 10 ఫ్యాన్స్కి షేర్ చేయండి. మన బెన్ 10 ట్రెడిషన్ గురించి తెలుసు కదా, తప్పకుండా చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియో రావాలంటే మీరు ఖచ్చితంగా చేయాలి. మీరు చేయకపోతే నేను నెక్స్ట్ ఇయర్ పెడతా నెక్స్ట్ వీడియో. చూసుకోండి మళ్ళా.